హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను కూడా బాగున్నానండి. ఇవాళ సండే, టైం 4 కావస్తా ఉంది. ఇంకా మార్నింగ్ నుంచి కుకింగ్ చేసి నేను అలసిపోవడమే కాకుండా నా స్టవ్ చూడండి పాపం ఎంత అలసిపోయిందో. ఇంకా దీన్ని రిఫ్రెష్ చేద్దామని చెప్పేసి నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసినాను. ఇది గ్లాస్ కుక్ టాప్ కదా, మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏమాత్రం అజాగ్రత్తగా మనము దీన్ని క్లీన్ చేసినా దానిపైన స్క్రాచెస్ అయిపడి చాలా అగ్లీగా తయారవుతుంది. అందుకే నేను ఇక్కడ విమ్ లిక్విడ్ జెల్ తీసుకున్నాను. ఇదైతే జెంటిల్గా మనం క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్పాంజ్ తీసుకున్నాను. ఈ సాఫ్ట్గా ఉండే స్పాంజ్ వైపు కాకుండా కొంచెం రఫ్గా ఉంటుంది కదా, ఆ వైపు నుంచి నేను దీన్ని విమ్ లిక్విడ్ జెల్ వేసినాక కొంచెం స్పాంజ్ని వాటర్తో అద్దుకునేసి నీట్గా వైప్ చేసేస్తున్నాను. బాగా ఎక్కడెక్కడైతే మనకి ఆయిల్ గ్రీజీగా ఉందో అటువైపు అంతా బాగా నేను జెంటిల్గా రబ్ చేస్తూ క్లీన్ చేసుకుంటున్నాను. నేను వీక్ డేస్లో మండే టు సాటర్డే వరకు ఇంత ఫుల్ క్లీనింగ్ అయితే పెట్టుకోను అనమాట. జస్ట్ కుకింగ్ అయిన వెంటనే టిష్యూ పేపర్తో నేను ఆయిల్ అంతా తుడిచేసి అవసరమైతే కొంచెం వెట్ క్లాత్తో కూడా బాగా క్లీన్ చేసుకుంటాను. కానీ వీక్లీ వన్స్ బాగా థరవ్ క్లీనింగ్ చేస్తాను. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఒక స్టెయిన్ ఫామ్ అయిపోయింది. మనకి టీ ఒలికిపోతుంటుంది, మిల్క్ అవంతా. అవి సరిగా క్లీన్ చేయకుండా వదిలేసినాం అనుకోండి, పర్మనెంట్ మార్క్స్గా ఏర్పడిపోతాయి. అందుకే నేను ఇక్కడ స్టీల్ స్క్రబ్ తీసుకున్నాను. ఇవైతే కొంచెం బాగా హార్డ్గా మనము రబ్ చేసేసి ఇవి కూడా తీసేసేయచ్చు మార్క్స్. నెక్స్ట్ ఇది స్టీల్ ప్లేట్స్కి మాత్రమే యూస్ చేస్తున్నాను స్టీల్ స్క్రబ్. మిగతా దానికంతా సాఫ్ట్ స్పాంజే. ఆ తర్వాత ఈ ఫోమ్ అంతా నేను బాగా స్పాంజ్తోనే తుడిచేసినాక కొంచెం వాటర్ కూడా అవసరమైతే ఇంకా దాని మీద వేసుకునేసి మన ఉండే డర్ట్ని పట్టి మన వాటర్ యూస్ చేయాలన్నమాట. లేకపోతే జస్ట్ వెట్ స్పాంజ్తోనే మనం క్లీన్ చేసేసేయచ్చు. చూసారా, వాటర్ అంతా వేసినాక ఇంకేమన్నా స్టెయిన్స్ ఉంటే మనకు కనిపించేస్తుంది ఈజీగానే. ఇప్పుడు క్లీన్గా ఉంది కనుక నాకైతే ఇక్కడ కొంచెం ఇంకా స్టెయిన్ మిగిలింది అనిపిస్తూ ఉంది. అందుకే దాన్ని ఇంకొకసారి రబ్ చేసి బాగా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం అంత బాగా క్లీన్ చేసుకొని మనం లేజినెస్తో అక్కడ ఇక్కడ వదిలేసినాం అనుకోండి, ఇంకా అంత క్లీన్ చేసి కూడా మనకి యూజ్ లేకుండా పోతుంది. అందుకే క్లీన్ చేసినప్పుడు మాత్రం మనం థరోగా కొంచెం ఓపిక్గా చేసుకుంటే మన ఐటమ్స్ అన్నీ, మన ఇంట్లో ఉండే థింగ్స్ అన్నీ బాగా చక్కగా మెరుస్తూ ఉంటాయి. మనకు కూడా ఆ క్లీన్ చేసిన సాటిస్ఫాక్షన్ అయితే మనకి హార్ట్ఫుల్గా ఉంటుంది. చూసారా, స్టవ్ అయితే చక్కగా స్నానం చేసుకుని మిలమిలా మెరుస్తూ ఉంది. ఇంకా నేను కొంచెం టిష్యూ పేపర్ తీసుకునేసి ఆ వాటర్ని అంతా తుడిచేసి డ్రైగా చేసేసాను. లేదంటే ఆ వాటర్ యొక్క మార్క్స్ కూడా మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. అందుకని చూడండి, ఇప్పుడైతే నా స్టవ్ చక్కగా స్నానం చేసుకుని మిలమిలా మెరిసిపోతూ ఉంది. ఇంకా కొన్ని మనం ఫైనల్గా చేయాల్సి ఉన్నాయి. ఇందాక రిమూవ్ చేసినాం కదా ప్లేట్స్, ఇంకా ఐరన్ స్టాండ్, అవంతా కూడా బాగా స్క్రబ్ పెట్టి నీట్గా వాష్ చేసుకునేసాను. వాటిని కూడా వైప్ చేసేసి డ్రై చేసుకున్నాక వాటిని కూడా సెట్ చేసేసినామంటే ఇంకో చూసే వాళ్ళైతే ఇప్పుడే కొనుక్కొచ్చారా స్టవ్ అని అడుగుతారు. అంత కొత్త దానిలా మెరిసిపోతూ ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా థరవ్ క్లీనింగ్ చేసుకోండి వీక్లీ వన్స్ అన్నా. ఇలా చేసుకుంటూ ఉంటే మన ఐటమ్స్ అన్నీ చక్కగా పర్ఫెక్ట్గా ఉంటాయి లాంగ్ డ్యూరేషన్ వరకు. వీడియో నచ్చింటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.